ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరియు పాస్టర్ గారికి, ఈ కొల్లూరు సంఘస్థులకి, కూడి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ ప్రభు పేరిట మరొకమారు వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇమ్మానియల్ గారి నేను ఇంతవరకు ఇమ్మానియల్ గారిని ఎప్పుడు పిలవలేదు. ఎందుకంటే బాగా పిలుస్తాం, పేరు ఏడుగొండలు. మా బావ మా రెండో అక్క భర్త. ఇనమడుగు మాది. మా రెండు కుటుంబాలు నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు మా అక్కకి పెళ్లి జరగడం జరిగింది. మా రెండు కుటుంబాలు పూర్తిగా హిందూ కుటుంబాలు. మా నాన్నగారైతే ఆయన చనిపోయేంత వరకు పూజలు భజనలు ఒక దేవాలయంలో గురువుగా ఉన్నారు. ఇటువైపు అటువైపు పూర్తిగా రెండు కుటుంబాలు హిందూ కుటుంబాలు అయినప్పటికీ మా కుటుంబాల్లో మొట్టమొదటిసారిగా మా బావగారు దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా తన విశ్వాసాన్ని కానీ మీరందరూ చెప్తా ఉంటే ఇంత చిన్న గ్రామంలో ఇంత విశ్వాసంగా నిలబడ్డాడు. ఆయన మా ఊరికి వచ్చినప్పుడు మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఆయన అసలు పట్టించుకునే వాళ్ళం, ఎందుకంటే ఎక్కడ ఊరు కనబడితే వాళ్ళకి దేవుడు మాటలు చెప్తూ ఉంటాడు. ఉదయం వెళ్ళాడంటే అన్ని ఇల్లు తిరిగి వచ్చేసేవాడు. టిఫిన్ ఉండదు, భోజనం ఉండదు. ఏ సమయం పోతే ఆ సమయం తప్పిపోద్ది అన్నమాట. ఎక్కడుండేది తెలియదు. భోజనానికి సమయానికి వచ్చేవాడు కాదు. పలానా ఇంట్లో కూర్చొని పలానా మాటలు చెప్తా ఉన్నాడు. మేము ఎగతాళి చేసేది మా బావని. ఇప్పుడు మేము పూర్తిగా నమ్ముకోలేదు, ఆయన నమ్ముకున్నాడు. ఆయన ఎగతాళి చేస్తూ ఉండేది. ఎక్కడికి పోయినా ఎందబ్బా తలకాయ నెత్తి ఎందబ్బా చూడనుకునేది నిజం. కానీ మేము ఆ పక్క నుంచి చూస్తే ఆ విధంగా ఉండేది. ఇక్కడ చూస్తే మాత్రం మొన్న చనిపోయినప్పుడు ఎంత ఆశ్చర్యం. ఇంతమంది పాస్టర్లు మా వాడగారి కోసం వచ్చి ప్రార్థన చేస్తుంటే హృదయం ద్రవించేసింది. ఇంత విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ మంచి కొటేషన్ రాశారు, పోరాడుకుని నా ఉచితని విశ్వాసం కాపాడుకుంటుంది. ఇంతకన్నా సాక్ష్యం ఇంకెవరకు ఉండదు. ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత ఇవి పూర్తిగా ఆయనకి వర్తిస్తాయి. పేరు మార్చిన విషయంలో కూడా ఎక్కడో పొలం దగ్గర మోటార్ దగ్గర ప్రార్థన చేస్తుంటే నాకు పరమైనబడి పేరు మార్చారు. నాకు కొన్ని దృశ్యాలు కనబడుతున్నాయి. ఏదో ఒక సాక్ష్యం కూడా చెప్తున్నారు. నాకు చిన్న వయసులోనే కాబట్టి ఎవరినో ముట్టుగురికి వెళ్ళొద్దని చెప్పారంట సైకిల్లో. వాళ్ళకి వెళ్తే ఏదో అపాయం జరగదని ముందుగానే చెప్పాడు ఆయన. కొత్తగా అక్కడ ఏదో ముందు చెట్టు ఏదో ఉన్నది, అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందంట. ఇంకొక విషయం ఏంటంటే ఆయన నిరక్షరాస్యుడు, చదవడం రాదు, కానీ బైబిల్ మాత్రం నీట్గా స్పష్టంగా చదువుతాడు. ఒక దేవుని వాక్యం చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత నమ్మకం లేనిదే ఆయనలోకి హృదయంలోకి దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడందే. ఆయన చర్చిలో కానీ సంఘంలో వాక్యం చెప్పగలడా? రెఫరెన్స్తో సహా స్పష్టంగా ఆయన రెఫరెన్స్ తీసి వాక్యాన్ని చెప్తాడు. సంఘంలో పాస్టర్ గారు లేనప్పటికీ సంఘాన్ని నడిపించేటువంటి విశ్వాసం ఆయన సంపాదించుకున్నాడు. చాలా కష్టం కదండి. చదువుకున్న వాళ్ళే మనం తడబడతా ఉంటాం, రెఫరెన్స్ వెతుక్కుంటూ ఉంటాం. ఆయనకి అట్లాంటివి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒక్కడైతే ఇంటికి ఇనుమడికి ఎప్పుడు రాదు, ఇద్దరు వచ్చేది. ఈ లోటు మాత్రం చెప్పలేమండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మా అక్క బావ ఇద్దరు వచ్చేది. నిన్న కూడా ఫోటోలో ఆ బైబిల్ తీసేమన్న రాజేష్ పొద్దుపోయినాక నాకు ఫోటో పెట్టాడు. ఫోటో వేయించలేదన్నాడు. ఆ బైబిల్ ఉంది కదరా అన్న. మామ ఆయన వచ్చిన బైబిల్ ఉండేది, ఉండిలే బాగా గుర్తుంటుంది. అది చూసినప్పుడల్లా ఆయన దాన్ని ఎప్పుడు మోస్తూనే ఉన్నట్టుంటుంది. ఆ విశ్వాసం అంత ఇదన్నమాట. కాబట్టి ఇంతమంది విశ్వాసాన్ని ఈ చిన్న గ్రామంలో ఎంత ఆయన నింపాడంటే చాలామందిని చెప్తా ఉన్నారు. నాకు చెప్పారు, నాకు సాక్షి, నాకు ఇట్లా మాట్లాడి ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తా. ఎంతమందిని లేపాడు, ఎంతమందిని ఆయన మారు మనసు మార్చి సంఘంలోకి నిలబెట్టి ఒక క్రైస్తవ బిడ్డగా మార్చాడంటే ఒక మాదిరి. ఆయన ఏటువంటి ఒక మాదిరిగా విశ్వాసంలో ఎంత నమ్మకస్తుగా నిలబడ్డాడో, గొప్ప సాక్షిగా మన మధ్యలో లేనప్పటికీ కూడా ఈ ఊరిలో ఒక గొప్ప సాక్షి, ఒక మాదిరి. ఈ విధంగా మారు మనసు పొందిన తర్వాత
మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా జీవించాలనేటువంటిది ఒక మాదిరి మనకి కనబడేటువంటి వ్యక్తి మా బావగారు. కాబట్టి మనం కూడా విశ్వాసంలో ఎంత నమ్మకంగా ఉంటే అంత మంచిదని దేవుడు మనకన్నా ముందు పోయాడు. దీనికి మనం బాధపడిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు చెప్పాడు ముందు పోయిన వాళ్ళు మనకు అక్కడ స్థలం సిద్ధపరుస్తారు. మా బావగారు కూడా ఒకప్పుడు మనం కలుస్తాం, ఆయన్ని మనం కలుస్తాం. ముందుగా వెళ్ళినప్పటికీ ఆ లోటు మన కుటుంబాలకి మనం తీర్చలేం. అయినప్పటికీ ఆయన లోటుని మన కుటుంబంలో ప్రార్థనా పరంగా ఒక వ్యక్తిని లేవనెత్తినప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో, ప్రార్థనా పరంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఆ విధంగా జీవించాలని అందరికీ మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక మారు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.